సొంత పార్టీ, అపోజిషన్ పార్టీ, మీడియా, సినీ, ఫార్మా ఇండస్ట్రీ ఎవరిని వదలలే. ఒక 4 రంగాలు, పెద్ద పెద్ద రంగాల పేర్లు రాసిన, ఈ రంగం ఆ రంగం అని కాదు, వాడు ఏడా పని చేస్తుండు ఏం చేస్తున్నా అనవసరం. వాడితోని అవసరం ఉందా ఫోన్ ట్యాప్ చేయి. వాడు నీకేమైనా వ్యతిరేకంగా పనిచేస్తున్నా ఫోన్ ట్యాప్ చేయి. వాడి దగ్గర పైసలు ఉన్నాయా ఫోన్ ట్యాప్ చేయి. హీరోలు, హీరోయిన్లు, ఇంట్లో వాళ్ళు, ఇంట్లో భార్యలు, ఎవడు లేదు, ఇక ఈడు లేదు, ఆడు లేదు, మనం లేదు. ఎవడి ఫోన్ ట్యాప్ చేయాలనిపిస్తే వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇప్పుడు పని లేక టైంపాస్. ఇప్పుడు కేటీఆర్ ఏం పని దొరకలేదురా, ఏం చేయాలని చుట్టూలని అడిగిర్రు అనుకో, ఫలానా వాడు ఇంటలేడుగా ఫోన్ ట్యాప్ చేసి నాకు జరిపి, అట్లా కూడా ఫోన్లు ట్యాప్ చేసి ఇన్న బ్యాచ్ ఇది. అంత దారుణం. ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసిరట. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండి 11 గంటలకు వస్తున్నాడట. నిన్న మనం చెప్పినాం కదా, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా 25వ తారీఖు నోటీస్ వచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సిట్ నుంచి కాల్ వచ్చింది. కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఇవాళ అటెండ్ కాబోతున్నారు. ఆయనే కాదు, హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ అయిందట. ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ అయిందట. ఇప్పుడు హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేశారంటే, సరే మీరు ఏదన్నా జడ్జిమెంట్ మీకు వ్యతిరేకంగా వస్తుందా, అనుకూలంగా వస్తుందా, ఆ జడ్జి ఇంకెవరుతున్నాడో మాట్లాడుతున్నాడు అని ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు. మరి జడ్జి భార్య ఫోన్ ఎందుకు రాబాయి మీకు? జడ్జి భార్య ఫోన్ కూడా ఎందుకు ట్యాప్ చేసినట్టు?